డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న చిన్నమైల్ అంజిరెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటన. ఉద్యోగులు, యువతకు బాసటగా ఉంటానని హామీ. ఎన్నికైన వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తా. పట్టభద్రుల సామాజిక భద్రత కల్పిస్తానని భరోసా. తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో దూకుడు పెంచారు. బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. 5G కాలంలో కాంగ్రెస్ 3Gకి పరిమితమైందంటూ సెటైర్లు వేశారు. 4 జిల్లాల్లోనూ చిన్నమైల్ అంజిరెడ్డికి పట్టభద్రుల నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో గెలుస్తాననే ధీమాలో ఉన్నారు చిన్నమైల్ అంజిరెడ్డి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తానని, విద్యార్థులు, ఉద్యోగులకు చేయూత ఇస్తానని హామీ ఇచ్చారు. స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యమిస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తానని, ప్రతి పట్టభద్రుడి సామాజిక భద్రతకు హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగుల హక్కులకై పోరాటం, సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని, వారి సంక్షేమం, అభ్యున్నతికి ప్రోత్సాహం అందిస్తానన్నారు. వైద్య రంగ అభివృద్ధికి, డాక్టర్ల సంక్షేమం లాంటి అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎన్నికైన వెంటనే 100 రోజుల యాక్షన్ ప్లాన్ మేనిఫెస్టోను అమలు కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రజావేదిక నిర్వహణ అంటూ హామీ ఇచ్చారు.